కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని దుయ్యబట్టారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పాలన చేతగాకనే రేవంత్ కాలం వెలిబుచ్చుతున్నాడని నిప్పులు చెరిగారు. కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు, ఉన్న ప్రాజెక్టులను బంద్ పెట్టి పొలాలను ఎండబెడుతున్నాడని ఫైర్ అయ్యారు. బీజేపీ సహకారంతోనే కేసీఆర్ పై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాబోతోందని ఈ రెండు పార్టీలకు అర్థమైందని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వం గత 20 నెలలుగా పరిపాలన చేయడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీల్ని మరపించడం కొరకు రకరకాల కమిషన్లు కేసుల పేరు మీద కాలం గడుపుతూ వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతు తప్ప ఇంకొక భాష మాట్లాడే అవకాశమే వస్తలేదు. అవసరం ఆయనకి ఆ అలవాటు కూడా లేదనేది కూడా ఒకసారి నిరూపించుకున్నాడు. ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రజలందరిలో కూడా ఉన్న భావన. అన్ని రంగాలలో విఫలమైంది ఈ ప్రభుత్వం. దేనికి ఒక ప్రణాళిక లేదు. ఏ ఒక్క రంగంలో కూడా ఒక అడుగు ముందుకేసింది లేదు. ఇంకా చాలా రంగాల్లో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కుంటుపరుస్తున్నారు, వెనక్కి పడేస్తున్నారు. ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కూడా కొట్టే కార్యక్రమం మొదలు పెట్టిండ్రు. కొత్త ప్రాజెక్టులు లేకపోగా ఉన్న ప్రాజెక్టులను బంద్ పెట్టి పొలాలను ఎండబెడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ సహకారంతో ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ లేవనియొద్దు తెలంగాణ అన్న కుట్రకు తెరదీసిండ్రు. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ అని ఆయనకు కొత్త పల్లె అందుకున్నాడు. రేవంత్ రెడ్డి సరిగా చేయలేకపోతున్నాడు, కేసీఆర్ను అరెస్ట్ చేయలేకపోతున్నాడు, బీఆర్ఎస్ నాయకులను జైలు పెట్టలేకపోతున్నారు. మా ఢిల్లీకి అప్పచెప్పి మేము చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ జాతీయ ప్రభుత్వాన్ని ఏలుతున్న పార్టీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ, ఈ రెండు పార్టీలకు కూడా శత్రువు కేసీఆరే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి. దీని అర్థం రేపటి తెలంగాణ కేసీఆర్దే అని, రేపటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీదే అని, మళ్ళీ ప్రగతి ప్రభుత్వం రాబోతుందని ప్రజలకు అర్థమవుతా ఉంది. ఆ నాయకులకు కూడా అర్థమవుతుంది. ఇక రేవంత్ రెడ్డి భాష గురించి, బండి సంజయ్ భాష గురించి చెప్పాలంటే, స్ట్రీట్ ఫెల్లర్స్ ఏమో స్టేట్ లీడర్లు అయింది. దురదృష్టవశాత్తు గల్లీ నాయకులకు ఏకగ్రీవంగా ఏకాఏకిన ఢిల్లీ ప్రమోషన్ వచ్చింది. గల్లీ నాయకుల ఢిల్లీ ప్రమోషన్లు, స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ నాయకత్వాలు తీసుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకి బాధలు, ప్రజలకి కష్టాలు వచ్చినాయి. ఈ చేరికలు గిరికలు ఇవన్నీ కూడా పాపం అంటే బీజేపీ స్థాయిని తెలియజేస్తున్నాయి. ఎవరో ఒకరిని మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని ఇంకోరిని పట్టుకొని జాయిన్ చేసుకోవడం వల్ల ఏదో పార్టీ పెరుగుతుంది, ఓట్లు వస్తాయి అనుకుంటే మీ భ్రమ. అయిపోయింది. మోడీ పని కూడా ఒడిచిపోయింది. వాస్తవానికి మోడీ మొన్ననే ఓడిపోయిండు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓడిపోయిండు. ఇవాళ ఆక్సిజన్ నడుపుతున్నది, ఇతరులు ఆక్సిజన్ ఇస్తే నడుపుతున్నాడు. మళ్ళీ ఎలక్షన్ల వరకు, ఎందుకంటే ఈ దేశానికి ఒక పైసా పనిచేసింది లేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎంతసేపు దేవుళ్ళ పేర్లు, దయాల పేర్లు చెప్పి నడిపిస్తాం, భయపెట్టిస్తాం ప్రజల్ని అని అనుకుంటే ఇక సాధ్యం కాదు.